హాయ్ ఎవ్రీవన్. రీసెంట్లీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన కెమిస్ట్ ఎట్ ప్లే నుంచి బాడీ వాష్ అండ్ బాడీ లోషన్ తెప్పించుకున్నా. ఈ బాడీ వాష్ వల్ల ట్యాన్ రిమూవల్ చాలా ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి విన్నాను. సో ఎలా ఉంటుందో ట్రై చేద్దాం, అది కాంబినేషన్ ట్రై చేస్తే బెటర్ కదా అని చెప్పేసి బాడీ వాష్తో పాటు బాడీ లోషన్ కూడా తెప్పించుకున్నా. సో దీని పనితనం గురించి మాట్లాడే ముందు ఒకసారి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఇందులో 4% లాక్టిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ ప్లస్ వైటమిన్ ఈ ఉన్నాయి. అదే కాకుండా ప్లాంట్ పేస్ట్ సెరమైడ్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అండ్ ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఒక డైలీ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్, అంటే ఇందులో మైల్డ్ స్క్రబ్బింగ్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి డైలీ యూస్ చేయొచ్చు. అది నిజంగా ఒక మంచి విషయం. డైలీ మైల్డ్ ఎక్స్ఫోలియేషన్ వల్ల చాలా వరకు డెడ్ స్కిన్ సెల్స్ అన్ని మన స్కిన్ నుంచి రిమూవ్ అయిపోతాయి. ఈ బాడీ వాష్ నేను ఒక 20 డేస్ యూస్ చేస్తున్నా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ బాడీ వాష్ యూస్ చేశాక నా స్కిన్ చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది. స్కిన్ లోని న్యాచురల్ ఆయిల్స్ ని ప్రిజర్వ్ చేసి చాలా వరకు మాయిశ్చరైజేషన్ ఎఫెక్ట్ ఉంచుతుంది. అంటే స్కిన్ ని డ్రై అవుట్ చేయట్లేదన్నమాట. ఇంకా దీని స్మెల్ అయితే అమేజింగ్. చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంది ఈ బాడీ వాష్ కి. మీకు ఆల్పెన్లీబెల్ ఆ చాక్లెట్ గుర్తుందా? కొంచెం అలాంటి స్మెల్ అనమాట. సో అదేం లాంగ్ లాస్టింగ్ కాదు, బట్ మనం దీన్ని యూస్ చేస్తున్నంతసేపు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఇస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రేగ్రెన్సెస్ అండ్ ఎక్స్ఫోలియేషన్. ఇప్పుడు దాకా నేను యూస్ చేసిన బాడీ వాషెస్తో కంపేర్ చేసి చెప్తున్నాను. ఇంకా అసలైన ట్యాన్ రిమూవల్ విషయానికి వస్తే నాకేమంత సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏం కనిపించలేదు ట్యాన్ రిమూవ్ అయినట్టు. బట్ ఆబ్వియస్లీ డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతున్నాయి కాబట్టి ఒక రకమైన గ్లో అయితే వచ్చింది స్కిన్కి. సో మేబీ ఇంకా లాంగర్ పీరియడ్ యూస్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అలా గనక నాకు చేంజెస్ కనిపిస్తే నేను తప్పకుండా దాని గురించి మళ్ళీ వీడియో చేస్తాను. ఇంకా నెక్స్ట్ బాడీ లోషన్ గురించి మాట్లాడదాం. దీని ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే ఇందులో 5% న్యాచురల్ ఏహెచ్ఏ అంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అనమాట. సో ఇది జనరల్గా మనకి సిట్రస్ ఫ్రూట్స్, మిల్క్ అలాంటి వాటిలో అవైలబుల్ ఉంటుంది. అది కాకుండా నయాసినమైడ్ ప్లస్ షీ బటర్. సో ఇవన్నీ కూడా మంచి ప్రామిసింగ్ ఇంగ్రీడియంట్స్ వెన్ ఇట్ కమ్స్ టు స్కిన్ కేర్. ఈ బాడీ లోషన్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది యూస్ చేసిన 24 hours వరకు స్కిన్ మాయిశ్చరైజ్డ్గానే ఉంచుతుంది. అంటే కొన్ని బాడీ లోషన్స్ మన 6 hours తర్వాత లేదా 12 hours తర్వాత రీఅప్లై చేయాల్సిన అవసరం పడుతుంది. కానీ ఈ బాడీ లోషన్ యూస్ చేశాక మటుకు 24 hours వరకు ఆల్మోస్ట్ నేను అబ్జర్వ్ చేశాను. స్కిన్ సాఫ్ట్గా, స్మూత్గా, మాయిశ్చరైజ్డ్గా ఉంచింది. ఇంకా ఈ మాయిశ్చరైజేషన్ పార్ట్ మినహా ఇంకేమీ ఎక్స్ట్రాడినరీగా ఈ బాడీ లోషన్లో నాకేం అనిపించలేదు. జనరల్గా ఒక డీసెంట్ బాడీ లోషన్ ఎలా అయితే మంచి మాయిశ్చరైజేషన్ ఇస్తుందో ఇది కూడా అలానే ఇచ్చింది. సో కెమిస్ట్ ఎట్ ప్లే నుంచి నేను యూస్ చేసిన ఈ 2 ప్రోడక్ట్స్ కూడా ఎక్స్ట్రాడినరీ అని ఏం కాదు, బట్ 2 కూడా డీసెంట్ అండ్ గుడ్ ప్రోడక్ట్స్. దే హ్యావ్ గుడ్ ఇంగ్రీడియంట్స్ అండ్ దే డూ వర్క్ వెల్. సో నేను ఇవి డెఫినెట్గా మిమ్మల్ని ఒకసారైనా ట్రై చేయమని రికమెండ్ చేస్తాను. సో మీరు ఆల్రెడీ ఈ ప్రోడక్ట్స్ యూస్ చేస్తుంటే మీకేమనిపించిందో నాకు కిందన కామెంట్ చేసి చెప్పండి. సో ఈ బాడీ లోషన్ మళ్ళీ కొంటానో లేదో తెలీదు, కానీ ఈ బాడీ వాష్ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పర్చేస్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు బాయ్.